రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభా, చేసే ప్రయాణాలలో పనులలో మీరు తోడుగున్నాను తండ్రి. కీర్తనలు 91వ అధ్యాయం 10వ వచనంలో మీరిచ్చిన మహా గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదని వాగ్దానం చేసిన మహా గొప్ప తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలైనా. ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి కాలంలో ప్రయాణాలు ఉన్నారు తండ్రి. వారందరినీ సక్రమంగా గమ్యం చేర్చేలాగా సాయం చేయండి ప్రభా. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలుగా హాజరై ఉంటారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారందరికీ ఉద్యోగాలు ఇచ్చేలాగా సాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి ప్రభా. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా చూడండి తండ్రి. దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారు చేసే పనులను తోడుగుండండి అయినా, వారు చేసే ఆఫీసులలో మీరు తోడుగుండండి ప్రభా. ప్రతి పనుల్లో మీరు తోడుగుండండి అయినా, వారు చేసే ప్రయాణాలు అన్ని విషయాల్లో మీరు తోడుగుండండి తండ్రి. వారికి అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి ప్రభా. గల్ఫ్ దేశాలలో ఎంతమంది బిడ్డలు వెళ్ళి ఉద్యోగాల నిమిత్తం ఉన్నారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎక్కడి నుంచి పంపించేటప్పుడు ఏజెంట్లు చెప్పే మాటలు ఒకటి, అక్కడ జరిగే విషయాలు ఒకటని సహోదరులు చెప్తా ఉన్నారు ప్రభా. వారందరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి అక్కడ మంచి ఉద్యోగాలు దొరికి వారు సంతోషంగా ఉండేలాగిన, వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగిన సాయం చేయండి ప్రభా. రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి. రైతులను జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారు పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనేక రకాల గొడవలలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య భర్తలు, భూ వివాదాలు, అనేక రకాల గొడవలలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు తండ్రి. వారందరికీ వాటి నుంచి విముక్తి కలిగేయండి ప్రభా. వారందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని కౌన్సిలింగ్ తీసుకొని వారందరూ కలిసికట్టుగా ఉండేలాగా వారందరికి సాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సిగురింపును దయచేయండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి ప్రభా. అనారోగ్య సమస్యలతో ఎంతోమంది బిడ్డలు హాస్పిటల్ ఐసీయూలో వైద్యం పొందుతున్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించండి తండ్రి. షుగర్, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్, థైరాయిడ్, హెచ్ఐవి, ఎయిడ్స్ ఇటువంటి వ్యాధులతో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా రక్షించండి ప్రభా, కాపాడండి ప్రభా. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాత్రి అనక పగలనక వందలాది కిలోమీటర్ల వాహనాలు నడుపుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేసే ప్రయాణంలో మీరు తోడుగుండండి ప్రభా. వారు సక్రమంగా గమ్యం చేరేలాగా సాయం చేయండి తండ్రి. వారికి ఎటువంటి కీడు, ప్రమాద, మరణ వార్తలు మేము వినకుండా చేయండి నాయన. వివాహాలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు గర్భఫలం లేనటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారికి గర్భఫలం తెరవని తండ్రి. వారి కుటుంబాలలో వెలుగులు నింపండి ప్రభా. వారి కుటుంబాల్లో సంతోషంగా ఉండేలాగా సాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రజలకు మంచి పరిపాలన అందించేలాగా సాయం చేయండి తండ్రి. దేశానికి సేవ చేస్తున్న జవాన్లను జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వారు రాత్రనక పగలనక దేశానికి సేవ చేస్తూ ఉన్నారు తండ్రి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి. వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సాయం చేయండి ప్రభా. చేతి వృత్తులు చేసుకుంటూ జీవించేవారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వారు చేసే పనులు తోడుగుండమైనా వారి కుటుంబాలు ఆర్థికంగా బలపడేలాగా సాయం చేయండి తండ్రి. కీర్తనలు 145:15వ వచనంలో మీరు ఇచ్చిన విధంగా సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు వారికి ఆహారం ఇస్తున్నందుకు అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎంత మంచి గొప్ప వాగ్దానం ఇచ్చినటువంటి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఎంతమంది బిడ్డలు అనేక రకాల
సమస్యలతో ఉన్నారు ప్రభా. ప్రతి నెల ఈఎంఐలు కట్టుకోలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. సొంత గృహాలు లేక అద్దె గృహాల్లో ఉంటూ యజమాని చేత అనేక రకాల మాటలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకునే ప్రభా, వారికి సొంత గృహాలు వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరుని జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారి నిమిత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు. మీకు తెలుసు తండ్రి, మేము తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులను క్షమించండి తండ్రి. మా బంధుమిత్రులను, మా రక్త సంబంధికులను, మా ఇరుగు పొరుగు వారిని కాసి కాపాడండి ప్రభా. ఇప్పటి వరకు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.